సో, వర్ణంలో పిల్లల డెవలప్‌మెంట్ కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? సో, ఒకటి ఏంటంటే అండి, ఒక డయాగ్నోసిస్‌తో వచ్చారు. లేకపోతే ఎర్లీ ఇంటర్వెన్షన్ అని వచ్చారు. అంటే డయాగ్నోస్ అయ్యి రావటం ఒకటి, మనం ఐడెంటిఫై ఐడెంటిఫై చేయటం చేయడం ఒకటి. కోసం ఒకటి. సో, మాకు చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ కాబట్టి, మాకు ఆల్రెడీ రిస్క్ ఉన్న వాళ్ళు కానీ, డయాగ్నోస్ అయిన వాళ్ళు కానీ వస్తారు. ఒకవేళ వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే, ఏ లెవెల్‌లో ఉన్నారు వీళ్ళు. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ అనేది 3 సంవత్సరాల వరకు చేయకుండా ఉంటామనమాట. అది ఎందుకు అనంటే వీళ్ళకి ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. వేరే పిల్లలు పక్కన ఉన్నారా లేదా? ఇప్పుడు మీరన్నట్టు ఇందాక ఒక పిల్లోడున్నారు, లేతే ఇద్దరు పిల్లలున్నారు. కానీ బయట ఆడుకోవటానికి ఎవరు లేరు. హ్మ్. పేరెంట్స్‌కి బయటకు తీసుకెళ్ళటానికి టైం టైం లేదు. ఉన్నది. అంటే మదర్ ఉన్నా కూడా వారి ఇంట్లో పని చూసుకొని అంతా చేసుకొని వెళ్ళటానికి ఎన్ని అవకాశాలున్నాయి. సో, దానివల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎన్నొస్తున్నాయి. సో, ఇది ఇంపార్టెంట్ కాబట్టి సో, 3 ఇయర్స్ వరకు వి డోంట్ డయాగ్నోస్. 3 ఇయర్స్ తర్వాత డెఫినిట్‌గా DSM-5 క్రైటీరియాతో డయాగ్నోస్ చేస్తారు. హ్మ్. 2 ఇయర్స్‌కి కూడా డయాగ్నోస్ చెయ్యొచ్చు. కానీ ఒక డయాగ్నోసిస్ ఇస్తే తల్లిదండ్రులకి అది చాలా కష్టమైన ఆహ్, రెస్పాన్స్. ఎవరైనా ఇచ్చారనుకోండి, మీ పిల్లవాడికి రిస్క్ ఉంది ఆటిజం అంటేనే తీసుకోవడం కష్టం.